2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, ఎక్స్‌పార్టీ డిగ్రీ అంటే ఏంటి సార్ అసలు? ఎక్స్‌పార్టీ డిగ్రీ అంటే ఏందంటే జనరల్‌గా ఒక వ్యక్తి కోర్టుకెళ్ళి కేసేసిన తర్వాత ఓకే. కోర్టు ఆపోజిట్ పార్టీకి నోటీసులు పంపిస్తది. అది ఏ విషయం? ఏ విషయమైనా. ఎందుకంటే ఒక సైడ్ వినకుండా మాక్సిమం 99.9% ఏ కోర్టు కూడా మీకు జడ్జ్‌మెంట్ ఇవ్వదు. సో ఆపోజిట్ పార్టీ వినాలి కాబట్టి వాళ్ళని కోర్టుకు రమ్మని నోటీసులు పంపిస్తది. ఆ నోటీసులు పంపించిన తర్వాత కూడా రాకున్నా ఆ నోటీసులని మీరు డినై చేసినా నేను కోర్టు నోటీస్ తీసుకొని పో అని చెప్పి డినై చేసిన, కోర్టు నోటీస్ తీసుకొని సంతకం పెట్టుకొని ఆ డేట్కి రాకున్నా, ఓకే, ఆ కోర్టుకి పవర్ ఉంటుంది. ఏంటంటే ఆ కేసుకి ఎవరైతే వేసుకున్న వ్యక్తికి ఆర్డర్ ఇచ్చే అధికారం ఉంటుంది. అంటే ఇంకా అర్థమయ్యే భాషలో ఒక కేసు ఒక వ్యక్తి మీద వేసిన, కోర్టు ఏం చేస్తుంది, ఇమీడియట్లీ అరే బై నీ మీద పలానా వ్యక్తి కేసు వేసి నువ్వు కోర్టుకు వచ్చేసి అని చెప్తుంది, నోటీసులు పంపిస్తుంది. పంపించిన తర్వాత వాడు కోర్టు కొంతమంది మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, కోర్టు నోటీస్ అనగానే నేను తీసుకొని అదేంతో దుబ్బే అంటాడు, తీసుకొని ఏందో భయపడతాడు, అమ్మో ఏందో అని చెప్పేసి భయపడి నేను తీసుకోపో అంటాడు. ఆయన అదే రాసుకుని వెళ్ళిపోతాడు, కోర్టు సబ్మిట్ చేసేస్తాడు. ఓకే, కోర్టు ఏం చేస్తుంది, ఆ నైట్ వీళ్ళకి నోటీస్ అందింది కదా ఓకే అని చెప్పేసి చూసి అది చేసేస్తాను, రిజెక్షన్ చేసిండు కదా అని చెప్పేసి ఇప్పుడు నేను అడిగిన రిలీఫ్ నాకు ఇచ్చేస్తాను. దాన్ని ఎక్స్‌పార్టీ డిగ్రీ అంటారు జనరల్గా. అది ఎక్స్‌పార్టీ డిగ్రీ అనేది ఎనీ సివిల్ కేసెస్లో ఇంక్లూడింగ్ డైవోర్స్ కావచ్చు. డైవోర్స్లో ఏంటంటే భర్త నోటీస్ పంపిస్తాడు, భార్యలు ఇంటికాడ ఉంటాయి, నోటీస్ తీసుకో అంటే మేము తీసుకోపో, వాడు నాకు నోటీస్ పంపించేది ఏంది నేను చూసుకుంటా పో అని చెప్పి అంటారు వీళ్ళు. వీళ్ళ తెలియదు దీని తర్వాత కాన్సిక్వెన్స్ ఏముంటాయి అది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ నోటీసు రిజెక్షన్ అవుతుంది. రిజెక్షన్ అయిన తర్వాత కోర్టు అరే నోటీస్ రిజెక్షన్ చేసినా అని చెప్పేసి కోర్టు ఏం చేస్తుంది, ముంగడికి ప్రొసీడ్ అయిపోయి నాకు ఎక్స్‌పార్టీ డిగ్రీ అంటే అరే బై నీకు డైవర్స్ ఇచ్చేసినా పో అంటుంది. లేకపోతే నేను ఒక 10,000 నాకు ఒకటి ఇవ్వాలా, నేను వానికి నోటీస్ పంపించిన కోర్టు నుంచి, అది చేయలే, అప్పుడే కోర్టు ఏం చేస్తుంది 10,000 నువ్వు కట్టాలని చెప్పి ఇచ్చేస్తుంది. సో నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఎక్స్‌పార్టీ డిగ్రీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఏంటంటే నువ్వు కోర్టు నోటీసులు డినై చేసినా, రిజెక్షన్ చేసినా, లేదా కోర్టు నీకు నోటీస్ అందిందని ఫీల్ అయినా, తీసుకున్నట్టు ఫీల్ అయ్యి నువ్వు రాకున్నా, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది మీకు కావాల్సిన డిగ్రీ ఇచ్చేస్తుంది. దాన్ని ఎక్స్‌పార్టీ డిగ్రీ అంటారు. ఇక్కడ మనం ప్రధానంగా అదే గుర్తుపట్టాల్సింది ఏంటి అంటే నోటీస్ అనేది సర్వ్ అయిందా లేదా. ఒకవేళ నోటీసు సర్వ్ అయితే ఏ రకంగా సర్వ్ అయింది, ఖచ్చితంగా ఆ పర్సన్కే చేరిందా లేదా అనేదాన్ని. అది చేరకపోతే మనకు సబ్స్టిట్యూట్ సర్వీసెస్ అంటారు. అంటే కోర్టు ప్రాసెస్లో ఏముంటుంది అంటే బెయిలీఫ్ అని ఒక వ్యక్తి ఉంటాడు, తర్వాత బై పోస్ట్ వెళ్తుంది నోటీస్. బెయిలీఫ్ అంటే ఏంది, మనం పోస్ట్ మ్యాన్ అంటాం ఇక్కడ, ఏది మనకి ఇంటింటికి లెటర్లు ఇచ్చే వ్యక్తిని మనం పోస్ట్ మ్యాన్ అంటాం. బెయిలీఫ్ అంటే ఏంటి అంటే కోర్టు నుంచి, ఆ పర్టికులర్ కోర్టు నుంచి నోటీసులు తీసుకెళ్ళి ఇంట్లో సర్వ్ చేసే వ్యక్తిని బెయిలీఫ్ అంటాం. డైరెక్ట్ ఇప్పుడు కోర్టు పోస్ట్ మ్యాన్ సర్వీస్ ఎట్లుంటుందో కోర్టులో కూడా మనకు 2 సర్వీసులు ఉంటాయి, ఒకటి బెయిలీఫ్, ఒకటి బై పోస్ట్. పోస్ట్ ద్వారా వెళ్తుంది, మీరు పోస్ట్ ద్వారా వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోలేదు అనుకో, పోస్ట్ మ్యాన్ ఏం రాస్తాడు, రాసి పంపించేస్తాడు దే ఆర్ రిజెక్టింగ్ అని చెప్పేసి. బెయిలీఫ్ వెళ్ళినప్పుడు తీసుకోలేదనుకో రిజెక్టింగ్ అని రాస్తాడు. మీరు తీసుకుంటే తీసుకున్నారు, కోర్టుకు రావాలా. సో ఈ 2 పద్ధతులు ప్రధానంగా ఉంటాయి. ఈ 2 కాకుండా ఇంకా మనకి ఏముంటాయంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం వాట్సాప్ మెసేజ్లు, ఈమెయిల్ కూడా కోర్టులు యాక్సెప్ట్ చేస్తున్నాయి. వాట్సాప్లో కూడా మెసేజ్ పంపించేసేయండి అని చెప్పేసి మనం పర్మిషన్ తీసుకొని మనం కోర్టు నుంచి వాట్సాప్ అండ్ ఈమెయిల్ పర్మిషన్స్ కూడా తీసుకుంటున్నాం. కోర్టులు కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నాయి. ఈ రెండింటిని కూడా తీసుకోరు అనుకున్నప్పుడు మళ్ళీ మనకు సబ్స్టిట్యూట్ నోటీసెస్ అంటే ఏంటి అంటే లోకల్ పేపర్లో ఓ వ్యక్తి ఎక్కడైతే నివసిస్తుండ అనుకుంటారో అప్పుడు ఆ లోకల్ న్యూస్ పేపర్లలో యాడ్ ఇమ్మని చెప్తారు, అయ్యా నీ మీద పలానా కేసు ఉంది, మరి సో డేట్న మనం హియరింగ్ పెట్టినాము, బాబు నువ్వు ఎక్కడన్నా వచ్చి కోర్టులో అటెండ్ కావాలని చెప్పేసి నోటీస్ కూడా ఇస్తాం. అది కూడా తెలుస్తుంది, అది కూడా 2 పేరు, కేసు నెంబరు, అన్ని డీటెయిల్స్ రాసేస్తారు, కోర్టు పేరు, టైము, డేట్ అన్ని రాసేస్తారు. సో అది కూడా ఏంది మళ్ళీ 2 లాంగ్వేజెస్, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. మరి అవతలోడు మరి నాకు ఇంగ్లీష్ రాస్తాను, ఇంగ్లీష్ పేపర్ చదవాలంటే ప్రాబ్లం కాబట్టి జనరల్ ఒక తెలుగు, ఒక ఇంగ్లీష్ పేపర్లలో ఆ వ్యక్తి చూడకపోయినా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూసినా చెప్పే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జనరల్ పబ్లిక్ అరే నీ మీద కేసు పడ్డది రావే అని చెప్పే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఆ సబ్స్టిట్యూట్ సర్వీసెస్ కూడా చేసి దాని తర్వాతనే మీకు అది చేస్తారు. సో నేను అందరికి ఇచ్చే సలహా ఏంది అంటే ఎవరైనా కూడా మాకు రెగ్యులర్గా చాలా కాల్స్ వస్తుంటాయి,
వీటికి సార్ నోటీస్ సంబంధించి సార్ నోటీస్ వచ్చింది తీసుకోవాలన్నా, సార్ కోర్టు నుంచి నోటీస్ వచ్చింది తీసుకోవాలన్నా, సార్ అడ్వకేట్ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది తీసుకోవాలన్నా, సార్ ఏదో కంపెనీ నోటీస్ వచ్చింది తీసుకోవాలా అని చెప్పేసి భయపడుతుంటారు. నేను అందరికీ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఏ నోటీస్ వచ్చినా మీరు తీసుకుంటేనే కదా సమస్య ఏందో తెలిసేది. నువ్వు సమస్యను ఎదుర్కోవడానికి నువ్వు భయపడితే అది ఇంకా కాంప్లికేటెడ్ చాలా మంది అయిపోతుంది, తీసుకోరు. కాంప్లికేటెడ్ అవుతుంది అది. నువ్వు ఇక ఒక నోటీస్, ఒక కంపెనీ నుంచి నోటీస్ వచ్చింది, లేకపోతే ఒక అడ్వకేట్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది, లేకపోతే ఒక కోర్టు నుంచి నీకు నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ నువ్వు తీసుకుంటేనే ఆ సమస్యని మనం పరిష్కరించడానికి ఈజీ అవుతుంది. దాంట్లో ఏముంది, దాని ప్రకారం మీకు దాని నియరెస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమున్నాయని చెప్తారు. ఈ భయపడి నోటీస్ తీసుకోవడం వల్ల ఇంకా పెద్ద లాస్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్పార్టీ డిగ్రీ అయిన తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ చేయడము, లేకపోతే రీస్టోరేషన్ చేయడము, లేకపోతే సెటిసైడ్ చేయడం అనేది మళ్ళీ లెంతీ ప్రాసెస్ అది. ఇప్పుడు రూపాయి అయ్యేదానికి అప్పుడు 10 రూపాయలు అవుతుంది. సో కాబట్టి తర్వాత రిస్క్ వద్దు అనుకుంటే ముందుగానే జాగ్రత్త సమస్య నుంచి మీరు ఎప్పుడు పారిపోలేరు. ఫస్ట్ ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష ఒక్కటే నిమిషంలో చెప్తా. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు ఇవ్వాలా, రైట్. నేను పోయి కోర్టులో కేసు వేసిన, సార్ నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నాకు ఇస్తావా అయ్యావా అని చెప్పి కోర్టులో కేసు వేసిన. కోర్టు నోటీస్ పంపింది, నువ్వు తీసుకున్నావు రాలేదు, లేకపోతే రిజెక్షన్ చేసినావు రాలేదు, బ్యాక్ వచ్చింది. కోర్టు వెరిఫై చేస్తుంది ఆపోజిట్ పార్టీకి నోటీస్ అందిందా లేదా. ఆయన రిజెక్షన్ చేసిండు, కోర్టు ఏం చేస్తుంది, 1,00,000 రూపాయలు ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ నెల రోజులు కట్టు అంటుంది. కట్టి మనకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈపీ వేసుకుంటాం. అయ్యా నాకు ఆర్డర్ వచ్చింది, నాకు ఆ పైసలు ఇప్పియండి అంటాం. కోర్టు ఏం చేస్తుంది, అడ్వకేట్ కమిషన్ పెట్టేసి లేకపోతే ఇంట్లో ఏముంటుంది ఎత్తుకరా అని చెప్తుంది. ఇక లేకపోతే అన్నీ వేసుకొని జీబు గీబు వేసుకొని ఇంటికి వెళ్ళి నిలబడతారు. ఇప్పుడు ఇంటికి పోయి నిలబడ్డది కావాలా, మరి కోర్టు నోటీస్ వచ్చినప్పుడే నువ్వు తీసుకొని, మరి అయ్యా నేను వీనికి 1,00,000 రూపాయలు ఇచ్చేది లేదు, ఓకే అంత ఇవ్వలేను, అంత ఇచ్చేదే లేదు, ఇది ఫాల్స్ కేసు అని వాదించుకుంటావా, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉండే కానీ ఆల్రెడీ 50,000 ఇచ్చినా ఇది ఇంకా 50,000 వేయాలి, దీనికోసం ఇబ్బంది పెడతానని చెప్తావా. నువ్వు కోర్టుకి వెళ్ళి ఎప్పుడైనా సరే ఒక కోర్టుకి వెళ్ళి నువ్వు ఆన్సర్ చెప్పగలిగితేనే కోర్టు పరిశీలించి నిజం ఎంత అని చూస్తుంది. ఇక్కడ నువ్వు భయపడి నువ్వు నోటీస్ రిజెక్షన్ చేయడం ఏమైంది, డైరెక్ట్ జీబీ వేసుకుని వచ్చేస్తారు ఇంటికి, రికవరీకి, ఇంట్లో నేను ఎత్తుకోవడానికి. ఆ రిస్క్ ఫేస్ చేయొద్దు. ఇట్లాంటి చాలా. ఇంకా ఇప్పుడు డైవర్స్ కేసులో ఏమవుతుంది, ఎక్స్పర్టీ డైవర్స్ అవుతుంది. అంటే భార్య కానీ భర్త కానీ నోటీస్ పంపిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, రిజెక్షన్ చేస్తారు. వీళ్ళు సప్పుదాకా కోర్టు ఏం చేస్తుంది, చల్ మేము నోటీస్ పంపిస్తే రాలేదు, లేకపోతే నోటీస్ తీసుకొని రాలేదు, లేకపోతే ఏదో చెప్పి ఎక్స్పర్టీ డిగ్రీ పాస్ చేస్తుంది. అక్కడ భార్య కానీ భర్త కానీ చూద్దాంలే అని అనుకుంటే ఈ డిగ్రీ తీసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడో ఇలా తెలుస్తుంది, ఆ ఆపోజిట్ పార్టీ పెళ్లి చేసుకున్నాను, అయ్యా ఆపోజిట్ పార్టీ పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ కోర్టుకు వస్తుంది. సో అందుకని ముందుగా ఏదైనా నోటీస్ వచ్చినా కూడా మనం చాలా క్లియర్గా కోర్టు నుంచి మీకు ఏ నోటీస్ వచ్చినా కూడా కోర్టు కానీ కంపెనీస్ కానీ లేకపోతే అడ్వకేట్ ఆఫీస్ కానీ మీరు నోటీస్ వచ్చినప్పుడు మీరు తీసుకోగలిగితేనే మీకు సమస్య అర్థమవుతుంది, దానికి సంబంధించిన లీగల్ చర్యలు చేసుకోగలచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.